నేను బాగా పనిచేస్తాను, రోజుకి 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు కాదు, నేను రోజుకు 14 గంటలు పనిచేస్తాను, 5 డేస్ వీక్ కాదు, 6 డేస్ వీక్ కాదు, 7 డేస్ వీక్ కూడా నేను ఆఫీస్లోనే కూర్చుంటాను, నేను ఎప్పుడు కూడా నేను ఆఫీస్ పనులే చేసుకుంటాను, నా కస్టమర్సే ఇంపార్టెంటు, నేను రాత్రింబవళ్ళు ఆఫీస్ కోసమే పనిచేస్తాను అని మీరు ఒకవేళ అనుకుంటే మీ బాస్ బహుశా ఆనందపడచ్చు. ఎందుకంటే మీ టైం అంతసేపు ఆఫీస్లో కూర్చుంటున్నారు, చాలా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు, కస్టమర్స్ని అంత పేస్తున్నారని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి పరిస్థితుల్లో వారానికి 5 రోజులు 5 డేస్ వీక్లో ఉన్నప్పుడు 6 డేస్ ఆఫీస్కి వెళ్ళినా, 7 డేస్ ఆఫీస్కి వెళ్ళినా, 9 అవర్స్ పర్ డే చేయాల్సినప్పుడు 12 అవర్స్ 14 అవర్స్ చేసినా, ఎప్పుడూ ఆఫీసు అనుకునే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. సో ఆ ఫ్యామిలీ లైఫ్ని కనుక మీరు పక్కన పెట్టి ప్రొఫెషనల్ లైఫ్లో నాకు ప్రమోషన్లు వస్తాయి, నాకు ఎక్కువ ఇంక్రిమెంట్స్ వస్తుంది, నన్ను అమెరికా పంపిస్తారు, నాకు ఇంకా డబ్బులు వస్తుంది అనేటువంటి వన్ వే డైరెక్షన్లో కనుక వెళ్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి నీకు తొందరగా మిగతా వాళ్ళకు రానంత ఫాస్ట్గా ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ లెటర్ చూపించడానికి ఇంటికి వచ్చినప్పుడు నీకు డైవోర్స్ వస్తుంది కదా. సో మనకు కావాల్సింది ప్రమోషను, నో డైవోర్స్. ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేట్టుగా ఇంట్లో ఉండాలి, కానీ ప్రమోషన్ లెటర్ చూపించుకోవడానికి కూడా వీలు అనేటువంటి పరిస్థితి వస్తే మనం ఎంత దారుణం అనేది చెప్పడం కోసం చెప్తున్నాం. అంటే ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంటు, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటు, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండటం అనేదే మనిషి ప్రజ్ఞ. బాగా ఆలోచించుకోండి ఒక విషయం. అట్ ద సేమ్ టైము ఆ రెండో ఎగ్జాంపుల్ని అటువైపు కూడా తీసుకెళ్ళారనుకోండి, ఎప్పుడు సెలవులు పెడుతూ అబద్ధాలు చెబుతూ ఎక్కడికో వెళ్తూ ఆఫీస్ వాళ్ళకి సరిగ్గా చేయకుండా 6 అవర్స్ 9 అవర్స్ ఉండాల్సిన చోట 6 అవర్స్కి వెళ్ళిపోతూ కొత్త అబద్ధాలను సృష్టిస్తూ ఇంట్లో వాళ్ళతోనే ఉంటూ ఇంట్లో వాళ్ళతో వర్కింగ్ డేస్లో కూడా కలిసి టీవీ చూస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఇంట్లోనే సంపాదించున్నప్పుడు ఆ ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్తే వాడు సంతోషించకపోగా నీ జాబ్ పోవచ్చు. ఇట్లాంటి వాడు నాకు అక్కర్లేదు అనుకోవచ్చు కదా. సో అది ఇంకో ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. 2